ఇక మీద మీ అమ్మకి నాన్నకి మీ అక్కకి సపోర్ట్ చేసి నాతో మాట్లాడుకో. అమ్మా, ఏం ఫైల్ అమ్మా ఇది? ఇవ్వు, నేను కూడా చూస్తాను. జయరాం, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, 20 ఏళ్లుగా రెస్ట్ తీసుకున్నాను. అంతకు మించి నాకు రెస్ట్ ఎందుకమ్మా? నేను తొందరలోనే కంపెనీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా అప్డేట్ అవుదాం అనుకుంటున్నాను. నిదానంగా అప్డేట్ అవ్వచ్చు, తొందర ఏం లేదు. జయరాం, లైఫ్లో నువ్వు చాలా మూమెంట్స్ మిస్ అయిపోయావు. అదంతా నువ్వు అనుభవించాలి కదా. నీ ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో ఉండాలి. నీ వైఫ్తో సంతోషంగా మాట్లాడు. మీనా, నువ్వు బయటికి వెళ్తూ ఉండాలి. అలాగే నీ పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయాలి. ఆ తర్వాత కూడా నీకు టైం ఉంటే అప్పుడు ఆఫీస్కి రావచ్చు. బంగారి, మావయ్య కాఫీ ఇవ్వమ్మా. సరే మావయ్య. నేనిక్కడ గుండ్రాయిలాగా కూర్చునున్నాను కదా, నన్ను మీరు కాఫీ అడిగితే నేను మీ కాఫీ పెట్టివనా? అడగొచ్చనుకో, కానీ నీ కాఫీ కంటే బంగారి పెట్టించే కాఫీ ఒక లెవెల్ టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే అడిగాను. జయరాం, భార్య దగ్గర ఎలా ఆడుకోవాలో లేదో ఒక లెక్క ఉంటుంది. ఇలా కోడలున్నప్పుడు అత్తని టెస్ట్ చేయొచ్చా? తను పొసెసివ్ అవుతుంది కదా. అమ్మా, ఊరికే సరదాకే కదా. ఎందులో సరదా? ముందు వెళ్ళి మీనాని కూల్ డౌన్ చేయి. టైం చూసి నేనే చేస్తాను. సరే మావయ్య, ఇదిగోండి మావయ్య. జాన్సమ్మా, అత్తయ్య నాకొద్దు. ఏంటి బంగారి, మీనా కంటే నువ్వు సూపర్గా కాఫీ పెడతావు అనుకుంటే జస్ట్ ఓకేలా ఉంది. మీనానే విన్ అయిపోయింది పో. నాకేమొద్దు. అమ్మా, ఏంటమ్మా, రవిబాబుకి బంగారికి మళ్ళీ ఏమైనా గొడవయిందా? ఎలా చెప్తున్నావు? కింద చూశాను. బంగారి ఏమో కాఫీ తెచ్చింది, రవిబాబు వద్దు అని టక్కున లేచి వెళ్ళిపోతున్నాడు. ఏంటమ్మా వీళ్ళిద్దరి మధ్య సమస్య? అంతా జయరాణి వల్ల వచ్చింది. తను ఇంటికొచ్చింది కదా, దీనంతటికీ కారణం బంగారియే అని రవి కోపంగా ఉన్నాడు. రవి కోపంలో న్యాయం ఉంది. ఉన్నప్పటికీ అది కంటిన్యూ అవ్వకూడదు మణి. అది మంచిది కాదు. కోపం అలా అలవాటైపోతే ద్వేషంగా మారుతుంది. మారనివ్వకూడదు. అమ్మా, ఈ కాలం పిల్లలకి పెళ్ళి అంటేనే పెద్ద కష్టం. భార్యాభర్తలంటే ఎలాంటి బంధమని అర్థం కావటం లేదమ్మా. ఇదే ఇక్కడ సమస్య. మీరు అయ్యగారు కలిసున్నది కొద్ది కాలమే అయినా మీ ఇద్దరి మధ్య గొడవలే రాలేదా ఏంటి? ఏ, ఖచ్చితంగా ఉన్నాయి.
ఆ కోపం ఎంతసేపు ఉంటుంది? ఒక్క 10 నిమిషాలు లేదా ఒక రోజు? అంతసేపు కూడా లేదు మణి. అర నిమిషం కూడా నిలబడదు. నేనాయనతో మాట్లాడకుండా ఉండలేను, ఆయన ఉండలేరు నాతో మాట్లాడకుండా. ఇదే కదమ్మా ఒక మంచి భార్యాభర్తలకి అందం అనేది. కానీ ఇప్పుడు అంతా గొడవపడి నెలలు నెలలు మాట్లాడకుండా ఉంటున్నారు. నెంబర్ బ్లాక్ చేసుకుంటున్నారు. ఊరంతా తెలిసేలా స్టేటస్ పెడుతున్నారు. ఇదేనమ్మా ఎన్నో సమస్యలకి కారణం. కరెక్ట్గా చెప్పావు మణి. చాలా అప్డేటెడ్గా ఉన్నావు. లేదమ్మా, రోజు చూస్తున్నాము కదా. ఇప్పటికీ రవిబాబుకి బంగారి అంటే ఏంటో క్లియర్గా చెప్తే చాలమ్మా. రవిబాబే బంగారితో కలిసి సంతోషంగా జీవితాంతం ఉంటారమ్మా. బంగారి గురించి రవి తెలుసుకోవాలి. తెలిసేటట్టు మనమే చెయ్యాలి. ఏమండి, రెచ్చగొడదామా? ఇదే సరైన సందర్భం. రండి. పద. ఏంటి మీనా, కిచెన్లో పనంతా హడావిడిగా జరుగుతున్నట్టుందే. మరి చెయ్యాల్సిందేగా. కానీ మీనా, నిజం చెప్పనా, నీకు ఈ ఇంట్లో ఎలాంటి జీవితం వస్తుందని తెలుసుంటే నిన్ను ఈ ఇంటికి ఇచ్చేవాడినే కాదమ్మా. వేరే ఇంకెక్కడైనా మంచి వాళ్ళని చూసి నీకు పెళ్లి జరిపించేవాడినమ్మా. ఏమన్నయ్యా? మరేంటమ్మా, ఇంత పెద్ద కుటుంబంలో ఎందుకు నీకు పెళ్లి చేశాం? ఈ ఇంట్లో ఝాన్సీ అత్తయ్య తర్వాత పవర్ మొత్తం నీ చేతిలోనే ఉండాలనే. ఆఫీస్లో కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా నువ్వే చూసుకుంటావనుకున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్నదే వేరేలా ఉంది. ఈ వంటింట్లోనే నీ జీవితం సరిపోతుందే. ఏమండి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులంటే అన్నయ్యకి ఆరోగ్యం బాలేదు, ఇంట్లో ఉండి చూసుకుంది. ఇప్పుడు ఆయనకి నయం అయిపోయింది కదా, కోడలు కూడా వచ్చేసింది. తనకే అన్ని పనులు అప్పగించేసి ప్రశాంతంగా ఉండడం మానేసి మీనానే కిచెన్ని పట్టుకొని వేళ్లాడుతోంది. ఏంటి వదినా అలా మాట్లాడతావు? ఏ, నీ కోడలు పనేది చేయదంటున్నా? చేయకూడదా? తనేంటి ప్రపంచానికే రానేనా ఏంటి? మీనా, నువ్వు ఇలానే ఉంటే మీ అత్తయ్యగారే కాదు, నీ కోడలు బంగారి కూడా నిన్ను పని మనిషిలానే చూస్తుందమ్మా. ఏమండి, మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఏం లేదండి. అది మీనా ఫీల్ అవ్వాలి. మీనానే ఈ బ్రతికే తనకు చాలనుకుంటోంది.